దేశీ ఐటీ రాజధాని బెంగళూరు గొంతెండిపోతోంది. రోజు రోజుకు పెరుగుతున్న నీటి కొరతతో అక్కడి ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు. నగర వ్యాప్తంగా బోర్లన్నీ చుక్క నీరైనా లేకుండా ఎండిపోయాయి. ఇంకా పూర్తి వేసవి రాకముందే నీటి కొరత తారాస్థాయికి చేరింది. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు బెంగళూరు వాసులు. కేవలం బెంగళూరులోనే కాకుండా కర్ణాటక వ్యాప్తంగా నీటి ఎద్దడి ఆందోళనకర స్థాయిలోనే ఉంది. నీటి ఎద్దడిని నివారించేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పరిస్థితి పూర్తిగా చేయి దాటకుండా చూసేందుకు నగరంలో నీటి వాడకంపై రాష్ట్ర జల బోర్డు కఠిన ఆంక్షలు విధించింది. కార్లు కడిగేందుకు, మొక్కలకు, మెయింటెనెన్స్, నిర్మాణ పనులకు తాగునీటి వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఉల్లంఘిస్తే 5,000 జరిమానా తప్పదని హెచ్చరించింది. గత సీజన్లో వర్షాభావమే ఈ దుస్థితికి కారణమన్న ప్రభుత్వ ప్రకటనపై జనం మండిపడుతున్నారు. ఇంతటి సమస్య తప్పదని ముందే తెలిసి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవి చేయలేదంటూ విమర్శలు చేస్తున్నారు. నీటి కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. రీసైకిల్ చేసి ట్రీటెడ్ వాటర్ వాడుకునేందుకు నివాస కాలనీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లను ప్రోత్సహిస్తోంది. ట్యాంకర్ కార్యకలాపాలను అరికట్టేందుకు హెల్ప్ లైన్లు, కంట్రోల్ రూమ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు భారీగా రేట్లు పెంచేశాయని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. తుముకూరు, ఉత్తర కన్నడ జిల్లాలు అధికంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నట్లు రెవెన్యూ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని 236 తాలూకాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించబడ్డాయి. ఇందులో 219 తాలూకాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్లే ఈ సమస్య ఎదురైందని ప్రభుత్వం చెబుతోంది. తక్కువ వర్షాలకు ఎల్నినో ప్రభావమే కారణమని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూగర్భ జలాలు అడుగంటాయి. కావేరీ బేసిన్లోని రిజర్వాయర్లన్నీ దాదాపుగా వట్టిపోయాయి. కర్ణాటకలోని 16 పెద్ద రిజర్వాయర్లలో 2023లో ఇదే సమయానికి సగం వరకున్న నీటి మట్టం ఈసారి 29% పడిపోయింది. భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం వల్లనే నీటి సమస్య ఏర్పడిందని భావిస్తున్నారు.